ఈరోజు మంది 14,22,000 కోట్లు అంటే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు చూస్తే 85 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది, ఇది 85 ఏళ్ళకి పెరుగుతుంది. ఇంకో పక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ 80% రీచ్ అవుతుంది, ప్రజెంట్ అయితే 45% ఉంది. అదే మరి తలసరి ఆదాయం 55 కోట్ల రూపాయలు ఉండాలని ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మన ఆదాయం 2,66,000. 2,66,000 24-25లో, 47-48లో 55 లక్షల రూపాయలు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యం. నిన్న ఒక మాట అన్నాడు మా కలెక్టర్ విశాఖపట్నం, ప్రధానమంత్రి గారు నన్ను ఒకటి చెప్పారు, 11వ సంవత్సరం యోగా చేస్తున్నాం, 10 సంవత్సరాలు పూర్తి చేశాం, ఎక్కడ చేయాలని ఆలోచించాను, విశాఖపట్నం అయితే బాగుంటుందని నాతో ఆయన సూచాయగా చెప్పాడు. నేను ఆయన చెప్పిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చి కలెక్టర్ గారితో ఒక మాట అన్నా, రిషికొండ కానీ ఈ ఏరియా బాగుంటుంది, ప్రధానమంత్రి కూడా అడిగాడు ఏం చేస్తావన్నాను. తప్పకుండా చేస్తాను సార్, ఎంతమంది కావాలి, 200-300 అన్నాడు. నిన్న మా కలెక్టరే కన్ఫెస్ చేస్తున్నాడు. నేనన్న 200-300 కాదు, ఎంత టార్గెట్ అని నేను చెప్తా, అప్పుడు ఆలోచిస్తామన్నాను. అప్పుడు నేను చెప్పినప్పుడు మొదటిసారి అయితే అందరూ ఇన్లా అసాధ్యం అన్నారు. గుజరాత్లో సూరత్లో చేశారు, 1,47,000 సింగిల్ లొకేషన్లో యోగాసనాలు వేశారు. నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మినిమం 5 లక్షలు ఉండాలని టార్గెట్ పెట్టాను. అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం 5 లక్షల, అది 6:30 గంటలకు రావాలి, 6:30 గంటలకు వచ్చేయాలి అంటే సైట్కు 5:30కో 5కో రావాలి. 5 గంటలకు వస్తే 2 గంటలకు లేయాలి. ఒకరిద్దరు కాదు, 5 లక్షల మంది. అది కూడా యోగా ప్రాక్టీస్ చేసి రావాలి. యోగా వేయకుండా వస్తే అక్కడికి వచ్చి తెల్లముఖం పెడతారు, ఇది సాధ్యం కాదన్నారు. కానీ ఆ రోజు నేను ఒకటే చెప్పా, ఏది అసాధ్యం కాదు. ఇక్కడే ఉన్నాడు కృష్ణబాబు, ఉన్నాడు హెల్త్ సెక్రటరీ, ఆయనకి అప్పచెప్పా. క్యాబినెట్ సబ్ కమిటీ వేసా, లోకేష్ గారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రిగా ఉండి, అదే మరిగా హెల్త్ మినిస్టర్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్తే 30 రోజుల్లో 30 ఈవెంట్లు చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. 200 నుంచి మొన్న మా కలెక్టర్ మాట్లాడుతూ, మీరు చెప్పినప్పుడు 200 అనుకున్నాను సార్ నేను, దాన్ని నా దగ్గర మీరు 3 లక్షల మందిని తెప్పించగలిగి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు, ధన్యవాదాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది మెగా స్కేల్లో ఆలోచించి ఇది సాధ్యం చేస్తే అదే మనకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అర్బనైజ్డ్ పాపులేషన్ ఇప్పుడు 36% ఉంది, 60% పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 2% ఉండాలి, ఇప్పుడు 4.1 ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది, $19 బిలియన్ ఉంది. అది కూడా అక్వాకల్చర్ వల్ల అది $450 బిలియన్ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 39 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ దీనికి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. 0 పావర్టీ, ఆ తర్వాత ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆర్థిక